హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది ఆఫ్టర్నూన్ నుంచి తీసిన వీడియో అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను సొరకాయ వేసి పప్పుచారు అయితే చేసేసాను. అలానే బ్రౌన్ రైస్ కూడా. పిల్లలకైతే ఈరోజు హాలిడే ఇచ్చారండి, అందుకోసమని పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం అందరం ఉన్నాము అనేసి అంటే అందరికీ తెలిసిందే కదండి. అందరం కలిసి కూర్చొని అయితే లంచ్ చేస్తూ ఉంటాం అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మేమిద్దరమే లంచ్ చేస్తూ ఉంటాం. లేదు పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే కంపల్సరీ మేము నలుగురం కూర్చొని లంచ్ అన్నది కానీ లేకపోతే డిన్నర్ అన్నది చేస్తూనే ఉంటాం అనమాట. ఈరోజు అయితే పిల్లలు పప్పుచారు చేయమనేసి అడిగారు. ఇంకా వాళ్ళు అడిగారు అంటే ఇంకా ఏ తల్లైనా చేయకుండా ఉండదు కదండి. ఇంకా నేను కూడా అలానే పిల్లలు అడిగారు కదా అనేసి పప్పుచారు అయితే చేసేసాను. పప్పుచారులోకి ఇలాగ సొరకాయలు ములక్కాయలు వేసి చేశాను అనేసి అంటే లడ్డూకి అయితే చాలా ఇష్టము. ఇంకా అలానే మా లంచ్ అయిపోయిన తర్వాత ఈరోజైతే నేను వెన్న అన్నది తీయాలి అనేసి అనుకుంటున్నానండి. పిల్లలకి నేను రెగ్యులర్గా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా కానీ ఇలాగా వెన్న అయితే ఎక్కువ వాడుతూ ఉంటాను కదండి. ఇంకా వెన్న అయితే అయిపోయింది, నెయ్యి ఉంది కానీ ఇంకా ఈరోజు అయితే నేను వెన్న చేసేసి స్టోర్ చేద్దాము అనేసి లంచ్ చేసేలోపు దాన్ని అయితే బయట పెట్టేశాను అనమాట. ఇంకా అందరం లంచ్ అయితే చేసేసాము. మీగడ కూడా కొద్దిగా మెల్ట్ అయిపోయింది, అందుకోసం అనేసి ఇంక ఇక్కడైతే మిక్సీలోకి వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను కూల్ వాటర్ అయితే ఏం వాడట్లేదండి. మనకి ఇక్కడ మీగడలో ఐస్ ఉన్నప్పుడే మనం మిక్సీ వేసేసాము అంటే ఇంకా చిల్ వాటర్ ఏమీ వేయాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి నేను మామూలు నార్మల్ వాటరే వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇలాగ వేసాము అనేసి అంటే మనం త్వరగానే వెన్న అన్నది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా ఇలానే చేసేస్తూ ఉంటాను. మళ్ళీ వాటి కోసం అనేసి వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా. మేము ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అసలు తాగమండి. కొద్దిగా మీగడ అన్నది ఐస్ గడ్డగా ఉన్నప్పుడే నేను మిక్సీ అన్నది వేసేసి నార్మల్ వాటర్ వేసాను అనేసి అంటే చూడండి ఎంత మంచిగా మీగడ అయితే వచ్చేసింది. ఇలాగే మీగడ అన్నది మనం వెన్నలాగా చేసేసుకొని స్టోర్ చేసుకున్నాము అనేసి అంటే ఎప్పటికప్పుడు మనకి నెయ్యి కావాలంటే నెయ్యి లేదా వెన్న కావాలంటే వెన్న అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి నేనైతే స్టోర్ చేసేసుకుంటున్నానండి. కేవలం ఇది 3 వారాల మీగడ మాత్రమే. నాకు దగ్గర దగ్గర ఒక 1/2 kg వరకు ఇలా వెన్న అన్నది వచ్చేసింది. ఈ వింటర్ సీజన్లో మనం వ్యాజ్లిన్ రాస్తూ ఉంటాం కదండి బాడీకి. నేనైతే నైట్ టైం పిల్లలు నేను కలిసి నైట్ టైం అయితే ఈ వెన్న అన్నది కూడా బాడీకి మాయిశ్చరైజర్గా కూడా వాడతాము. మార్నింగ్ టైం అయితే వ్యాజ్లిన్ వాడతాము. అలానే ఈవినింగ్ టైం అయితే ఇలాగా వెన్న రాసాము అనేసి అంటే మన స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది కదా. ఇప్పుడు స్కిన్ అయితే చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదండి ఈ వింటర్ సీజన్లో. ఇలాగా మనం వెన్న కనుక అప్లై చేసాము అనేసి అంటే బాడీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. డ్రై అవ్వటం అయితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నైట్ టైం అయితే వాడుతూ ఉంటాము. డే టైం అంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి డే టైం అయితే మాయిశ్చరైజర్ అన్నది వాడతాం అనమాట. ఇంక ఇక్కడ మీగడనైతే నేను స్టోర్ చేసుకోవడానికి కోసం ఒక 4-5 సార్లు ఈ వెన్ననైతే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేస్తున్నాను. ఇలా కంటైనర్లో వేసేసి దానికి నిండుగా వాటర్ అయితే పెట్టేసాము అనేసి అంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రెష్గానే ఉంటుందండి. కాకపోతే 1 వీక్ ఒకసారి వాటర్ అన్నవి మార్చేసుకుంటూ ఉంటే ఇంకా మనకి ఈ వెన్న అన్నది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కంపల్సరీ 1 వీక్ ఒకసారి అయితే వాటర్ అన్నవి చేంజ్ చేస్తూనే ఉండాలి. చూసారండి 1/2 kg వరకు వచ్చేసింది అనమాట. ఇంకా అది కూడా కాకుండా పిల్లలు ఎక్కువగా వెన్న అన్నది ఉట్టిగానే తింటూ ఉంటారండి. మా పిల్లలకి నేను వెన్న చేసేటప్పుడు కంపల్సరీ ఒక 4-5 సార్లు అన్నా కానీ వెన్న అన్నది తింటూనే ఉంటారు. పిల్లలకైతే అంత ఇష్టము వెన్న అన్నది. కాబట్టి పిల్లల కోసమైనా కంపల్సరీ నేను ఇలాగా స్టోర్ చేసుకుంటూ ఉంటాను, వెన్న చేసుకుంటూ ఉంటాను. అలానే నెయ్యి అయిపోయినప్పుడు ఈ వెన్ననే నేను కాచేసి బిర్యానీలో కానీ పప్పుచారు కానీ ఇలా వేసుకున్నప్పుడు అయితే నేను ఇలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. చూసారా, నేను బాటిల్ నిండా అయితే వాటర్ వేసేసి దాంట్లో వెన్న వేసేసుకున్నాను కదా. ఈ విధంగా మనమైతే వెన్న అన్నది స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాటర్ మారుస్తూ ఉన్నాము అంటే ఎట్లా లేదన్నా కానీ ఒక 1 month to
2 మంత్స్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటి వరకు ఉండదులేండి, అప్పటిదప్పుడు మనం చేసేస్తూనే ఉంటాం కదా. ఈ విధంగా మనం వెన్న అన్నది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రెష్గా. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైం అయితే అయిపోయిందండి. ఈవినింగ్ వచ్చేసి పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. పిల్లల కోసం అనేసి ఈరోజు తందూరి పిజ్జా అయితే ఆర్డర్ చేసేసారు మా వారు. పిల్లలు ఎప్పుడో ఒకసారి ఇలా అడుగుతూ ఉంటారు, ఎప్పుడు హెల్దీ హెల్దీ అనేసి అన్నాము అనేసి అంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి పిల్లల కోసం అనేసి ఇలాగా ఆర్డర్ పెడుతూనే ఉంటారనమాట. పిల్లలు హెల్దీ ఫుడ్ కన్నా కానీ జంక్ ఫుడ్ అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఇచ్చాము అంటే పర్లేదులేండి, ఎప్పుడు అనేసి అంటే మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఎప్పుడన్నా రేర్గా ఒకసారి అయితే ఇంకా ఇలాగైతే వాళ్ళు అడిగితే ఇంకా మా వారైతే వెంటనే ఆర్డర్ అయితే పెట్టేస్తూ ఉంటారు. ఇంక ఈరోజు వచ్చేసి తందూరి పిజ్జా కావాలనేసి అడిగారు. ఇంకా పిల్లలైతే ఇది చాలా మంచిగా ఎంజాయ్ చేశారు అనేసి చెప్పొచ్చు. ఏదైనా నలుగురం షేర్ చేసుకుంటూనే ఉంటాము. ఒకవేళ మా వారు బయటికి వెళ్ళారు అనేసి అంటే ఆయన కోసం అయితే సపరేట్గా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ నుంచి పిల్లలకి నేను ఇదే అలవాటు చేశానండి, ఏదైనా షేర్ చేసుకోవాలి అనేసి. ఇంకా రేపైతే నేను విజయవాడ వెళ్తున్నాము. మేము నలుగురం వెళ్తున్నాంలేండి, ఒక్కరోజు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వచ్చేస్తాము. కేవలం 1 డేకి మాత్రమే కాబట్టి నేను ఒక బ్యాగ్లోనే మా లగేజ్ అన్నది ప్యాక్ చేసేసాను. కాకపోతే పిల్లలకి టైట్ అయిన డ్రెస్సులు అయితే ఉన్నాయి కదా, అవి కూడా అక్కడ విజయవాడలో ఇచ్చేద్దాము అనేసి అవి కూడా ప్యాక్ చేశాను. కాబట్టి లగేజ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. 3 బ్యాగ్స్ ఉన్నాయి, మాకు మాత్రం ఒక బ్యాగు, మిగతాదంతా నేను ఇవ్వాల్సిన బట్టలు అవి అయితే ఉన్నాయి. ఇంకా రేపు మార్నింగ్ కోసం అనేసి మార్నింగ్ 3 o'clock అయితే లేచాను. 3 o'clock లేచి నేను ఇక్కడ ఒక పక్కన రైస్ అయితే పెట్టేశానండి. రైస్ స్టవ్ మీద పెట్టేసి తర్వాత ఇక్కడ లెమన్ రైస్ చేద్దాము అనేసి ఇక్కడ నేనైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను లెమన్ రైస్ ఏ విధంగా చేస్తాను అన్నది మీరు ఒకసారి అయితే చూసేసేయండి. లెమన్ రైస్లోకి ఎప్పుడైనా కానీ ఎక్కువగా పప్పులు తాలింపులు ఉండేటట్టు అయితే నేను చూసుకుంటూ ఉంటాను. ఎందుకు అనేసి అంటే తినేటప్పుడు మన పంటికి తగులుతూ ఉంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. కాబట్టి ఈరోజు నేను లెమన్ రైస్ చేయటం కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలానే మినపప్పు, పల్లీలు ఇవన్నీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర మాత్రం కొద్దిగా తక్కువ తీసుకున్నాను. చలి అయితే బాగా విపరీతంగా ఉంది. ఇంకా ఒక పక్కన హీటర్ పెట్టేసుకొని వంట అయితే చేసేస్తున్నాను. హీటర్ అలాగా నీళ్ళు కాగుతూ ఉంటే ఈలోపు ఇది చేశాను అంటే రైస్ చల్లారిన తర్వాత వచ్చేసి మళ్ళీ పులిహోర అన్నది కలిపేయచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు, పిల్లలను కూడా లేపేస్తాను. ఇది తాలింపు వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని అలానే కొద్దిగా కరివేపాకు అయితే ఎక్కువ వేసేసాను. ఎప్పుడైనా కానీ కరివేపాకు అన్నది ఎక్కువ వేస్తే బాగుంటుంది కదండి. ఈలోపు నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఫ్రెష్ అయ్యేలోపు రైస్ కూడా చల్లారిపోయింది. ఇంకా చల్లారిన రైస్ని అయితే నేను తాలింపు అయితే వేసి ఉంచాను కదండి, ఆ తాలింపులోకి అయితే వేసేసుకొని దీంట్లోకి ఒక నిమ్మకాయ అయితే పిండేసుకొని ఎమ్మి లెమన్ రైస్ అయితే రెడీ చేసేసుకున్నాను. పిల్లలు ఎర్లీ మార్నింగ్ అయితే ఏమి తినరండి, కాకపోతే మేము వెళ్ళేటప్పటికి 10:30, 11 ఆ టైం అవుతుంది కాబట్టి ఇంకా బయట అంటే మనకి అవి ఎప్పుడు చేస్తారో ఏంటో తెలియదు కాబట్టి నేను ఇలాగ ఇంటి దగ్గర నుంచి లెమన్ రైస్ కానీ ఏదైనా కానీ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అనేసి అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాను. చపాతీ కానీ లేక తాలింపు కానీ వేస్తూ ఉంటాను అనమాట రైస్ని. ఈ రెండింటినే తీసుకువెళ్తూ ఉంటాను మార్నింగ్ టైం అంటే. ఇంకా పిల్లలు కూడా వాళ్ళని లేపేసి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అంటే త్వరగా వెళ్ళిపోవాలి. రిజర్వేషన్ చేయించుకుందాము అనేసి అనుకున్నాం కానీ కాకపోతే సడన్ ప్లాన్ కాబట్టి ఇంకా రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేనప్పుడు మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదండి. కాబట్టి ఒక 1/2 అవర్ బిఫోరే మేమైతే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్రైన్ అయితే ఉంది మాకు. ఇంక ఈ రైస్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే నేను బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఈలోపు నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా నిద్ర వస్తూనే ఉంది. చలికాలం అంటే అసలుకి లేవాలి అనేసి అనిపించదు కదండి, కాకపోతే తప్పదు. ఇంకా లేచి ప్రయాణం అయితే అవుతున్నాం. చూసారా 3:45 అయితే అయిపోయింది. నేను 3 o'clockకి లేచాను.
పనులన్నీ అయిపోయేటప్పటికి 3:45 అయిపోయింది. ఇంకా అలాగా రెడీ అయిపోయిన తర్వాత నేను రైస్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. పిల్లలు తినాలి అనేసి అంటే నేనైతే ఇస్తాను, లేదు అనేసి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాతే తింటాము అనమాట. ఎప్పుడు నేనైతే ఒక సేఫ్ సైడ్ ఇలాగా పక్కన పెట్టుకుంటూనే ఉంటాను. మ్యాక్సిమం వాళ్ళైతే తినరు, పడుకుండిపోతారనమాట. ఇక్కడ సికింద్రాబాద్ వెళ్ళే లోపే పడుకుండిపోతారు. ఇంకా గుంటూరు వచ్చాక లేస్తారనమాట. ఇంకా లేచిన తర్వాత ఇంకా అవి ఇవి చూస్తూనే ఉంటారు. కానీ ఇంకా ఎప్పుడైనా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాతే తింటాము. ఇంకా అవన్నీ ప్యాక్ చేసేసుకొని అయితే ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడే మనకి లోకల్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది కదా, నెక్స్ట్ ట్రైన్ అయితే మాది. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత నేనైతే పడుకుంటూ పోయాను. గుంటూరు అయితే వచ్చేసింది. గుంటూరు వచ్చిన తర్వాత నిద్రముఖాలతోటి మా ఫేస్ అయితే చూడండి ఎలా ఉందో. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మేము విజయవాడకి అయితే రీచ్ అయిపోతాము. ట్రైన్ ఫుల్ రష్గా ఉంటుంది అనేసి అనుకున్నాను, కానీ అంత రష్గా అయితే ఏం లేదండి. సీట్స్ అయితే మాకు కూర్చోటానికి అయితే దొరికినాయి. ఇంకా మాట్లాడుతూనే ఉండగానే ప్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ చూడండి ఎలా ఉందో. వాటర్ అయితే అంత ఫ్లోటింగ్ అయితే లేదు, ఎంత తక్కువగానే ఉంది. చూస్తానికి చాలా నీట్గా ఉంది కదండి మనకి ప్రకాశం బ్యారేజ్ అన్నది. ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చిన వెంటనే అమ్మ అయితే రెడీ అయ్యి ఉండమనేసి ఫోన్ చేసి చెప్పేశాను. ఇంకా అమ్మ అయితే రెడీ అయ్యి ఉంది. అమ్మని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కేవలం చెకప్ కోసమే లేండి. 1 మంత్ అయింది కదా సర్జరీ అయ్యి, అందుకోసం అనేసి ఈరోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను.